దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మీకు మరి మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ కార్యక్రమం ఇంకా మీ తెలిసిన వారికి పరిచయం చేయండి. దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కనుక దేవుని వాక్యం మనం వినడమే కాదు, కానీ ఇంకను అనేకులకు వినిపించినట్లయితే మనం ఎంతో దీవించబడతాం. అలాగే దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు మాకు తెలియచేయవచ్చు. మేము కూడా మీకోసం నిత్యము ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే ఎటువంటి బంధకాల్లో ఉన్నా లేక ఎటువంటి బలహీనత చేత పీడించబడుతున్నా సరే, ఇదిగో ప్రార్థన సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభువు జవాబిచ్చే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు, మన సంకటాలు కుదిర్చే దేవుడు. దేవుని బిడ్డలారా, అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము, దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలరు, దేవుని సన్నిధిలో ఎవరు ప్రవేశించగలరు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాంశం మీద దేవుని మాటలు మనం దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగున దేవుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, ఆత్మదేవా, మాలో ఉన్న ప్రభువా, ఇదిగో నాయన మా హృదయాలు చెవులు తెరవండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన మీ గొప్ప సత్యాన్ని మేము గ్రహించుటకు, సత్యానికి లోబడి జీవించి మీరిచ్చే ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు మేము పొందుకొనుటకు సహాయం దయచేయమని మీరే మాతో మాట్లాడి బిడ్డలు దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఎవరు ప్రవేశించగలరు. దేవుని సన్నిధిని దేవుడు మనకు ఉచితముగా ఆయన సన్నిధిలో జీవించే ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవునిలో ఉండడమే కాదు, దేవుడే మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనలో ఉంటేనే మనం దేవుని సన్నిధిని అనుభవించగలం. మనం దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ దేవుని సన్నిధిని అనుభవించకపోతే, దేవుని సన్నిధిలో ఉండే ఆ గొప్ప దివ్య దీవెనలను అనుభవించకుండా ఉన్నట్లయితే చాలా నష్టపోతున్నాం. మనం చేసే భక్తి అంతా కూడా అప్పుడు అది క్రైస్తవ మతము అని చెప్పుకునే భక్తికి ఉంటుంది. అంతేకాని ఆత్మ సంబంధమైన వ్యక్తి అనుభవించే, ఆయన సన్నిధిని అనుభవించే లక్షణాలు ఏమీ కూడా మనలో ఉండవు. అందుకే దేని బిడ్డలారా, మతము మనిషిని రక్షించలేదు, కానీ మార్గము రక్షిస్తుంది. సత్యమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి అంటే, ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ జీవించాలి అంటే, దేని బిడ్డలారా, కొన్ని గొప్ప సత్యాలను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన సన్నిధి ఎంత గొప్పది అంటే, ప్రియబిడ్డలారా, దావీదు ఏమంటాడంటే, అయ్యా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు, నీ సన్నిధిలో నుండి నన్ను గెంటి వేయొద్దు అని దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు, మొర్ర పెడుతున్నాడు. అంటే దేని బిడ్డ, దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మనము జీవించకపోతే, దేవుడు తన సన్నిధి చేత మనల్ని నింపకపోతే, మనము పై భక్తి చేసినట్లయితే, ఏదో మనుషులకు కనబడే భక్తి మాత్రమే మనం చేసినట్లయితే, దేని బిడ్డలారా, మన సమయం వ్యర్థపరుచుకుంటున్నాం, మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. దేని బిడ్డలారా, శక్తి లేని భక్తి పరులుగా మనం ఎంచబడుతున్నాం. కాబట్టి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన శక్తిని దేవుడు సప్లై చేస్తున్నాడు కనుక ఆ శక్తి కలిగిన భక్తిని మనం చేయాలి. దేని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం కానీ 8వ వచనం కానీ మనం చూస్తే, పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని సప్లై చేసే దేవుడు. ఆయన నువ్వు శోధన జయించుటకు, లోకాన్ని జయించుటకు, పాపాన్ని జయించుటకు, దేని బిడ్డలారా, శరీర సంబంధమైన మనస్సు క్రియలను జయించుటకు, సంపూర్ణమైన ఆయన విజయ మార్గంలో నిన్ను నడిపించుటకు కావలసిన శక్తిని దేవుడు సప్లై చేస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు మనలను విడిచిపెట్టట్లేదు. ఆయన మనలను ఆయన కృప చేత
విడువక ఎడబాయక మనలను వెంబడిస్తున్నాడు ఆయన. కనుక ఆయన మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆలోచనతో మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో జీవించడానికి ఇష్టపడతామో, ఆయన సన్నిధిని మనం కోరుకుంటామో, దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా సహోదరుడు, ఆ సహోదరి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి అంటే, ఆయన సన్నిధిని నిత్యము మనం అనుభవించాలి అంటే, ఆయన సన్నిధిలో మనం జీవించాలి అంటే, బైబిల్ గ్రంథంలో చూడండి, హెబ్రీలో మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయముల గలవారమును. చూడండి, ఇక్కడ 3 ప్రత్యేకమైన అంశాలు మనం చూస్తున్నాం. మొదటిగా, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు కలిగి ఉండాలి మనం. దేని బిడ్డారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తము మన హృదయాల మీద ప్రోక్షించబడాలి. యేసు రక్తము ఒక్కటే మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి రక్తముతో మనం కడగబడినప్పుడు పాపపు జ్ఞాపకాలు అన్నీ కూడా కడిగివేయబడతాయి. దేని బిడ్డలారా, పాపపు బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. నా సహోదరుడా, దేవుని పరిశుద్ధత నీలో ఏర్పడుతుంది. దేవునిని సేవించడానికి, దేవునితో నడవడానికి, దేవుని చూడడానికి, దేవునితో గొప్ప స్నేహము చేయడానికి గొప్ప యోగ్యత కలిగిన మనసుగా నీ మనసు, నీ హృదయం సిద్ధపడుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో మనం ప్రోక్షించబడాలి. ప్రియబిడ్డలారా, రెండవదిగా చూస్తే చూడండి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై. దేని బిడ్డలారా, చూడండి, ఈ పరిశుద్ధత అనేది మరి దేవుని సన్నిధిలో గడపడానికి చాలా ప్రాముఖ్యమైన క్వాలిఫికేషన్. అది పరిశుద్ధత అనేది మరి హృదయంలో పరిశుద్ధత కావాలి, అలాగే శరీరంలో కూడా పరిశుద్ధత కావాలి. అందుకే శరీరాన్ని పరిశుద్ధపరచుకోవడానికి చక్కటి నీరు మనకిచ్చాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మరి దేని బిడ్డలారా, మన శరీరాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. శరీరాన్ని మురికితోనూ అపవిత్రతోనూ శరీరాన్ని కంపుతో ఉంచుకుంటే మరి దేని బిడ్డలారా, అది సరైన విధానం కాదు. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో మరి దేని బిడ్డలారా, ఆయన సన్నిధిని అనుభవించే ముందు మన శరీరాలను కూడా ఏం చేయాలంటే ఆయనే చెప్తున్నాడు. ఏమనంటే, నిర్మలమైన ఉదకముతో, ఉదకం అంటే నీరు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై. దేని బిడ్డలారా, ఈ యొక్క స్నానం అనేది మరి చాలా అవసరం. నిజమే, ఆరోగ్యానికి అవసరం. దేని బిడ్డలారా, మరి ముఖ్యంగా మనం ఏ వస్త్రం వేసుకోవాలన్నా సరే మరి మురికితో, కంపుతో, చెమటతో వేసుకోలేం. కాబట్టి చక్కటి వస్త్రాలు వేసుకోవాలంటే ప్రాముఖ్యంగా స్నానం అనేది అవసరం. అలాగే దేని బిడ్డ, దేవుని సన్నిధిలో గడపడానికి కూడా మనం స్నానం అనేది చాలా అవసరం. అలాగే మూడవదిగా చూస్తే, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. హృదయం ఎప్పుడు కూడా జెన్యూన్, యథార్థంగా ఉండాలి, ఫ్రాంక్గా ఉండాలి. దేని బిడ్డలారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని బైబిల్ చెప్తుంది. యథార్థత అంటే అతిక్రమాలు దాచిపెట్టకూడదు. దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించాలి. నువ్వు ఎవ్వరితో ఏమీ షేర్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ దేవునితో సమస్తమును పంచుకోవాలి. దేని బిడ్డలారా, దేవుడు నీ ప్రతి బలహీనతను క్షమించి కడిగి ఆయన నిన్ను తన సన్నిధిలో జీవించడానికి, తనే చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేని బిడ్డలారా, మనమైతే మనంతటా మనము ఏ క్రియలను బట్టి కూడా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి అర్హత, యోగ్యత మనకు లేదు. కానీ దేవుడే ఆయన సన్నిధిలో నివసించినట్లు మనలను దేవుడే చేర్చుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, నాలుగవదిగా చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను. ఆయన సన్నిధిలో, దేని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టాలని. దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తి ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే, పరిశుద్ధత, నిర్దోషం, నిరపరాధ జీవితం. పరిశుద్ధత, నిర్దోషత్వము, నిరపరాధ జీవితం, ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేని బిడ్డలారా,
దేవునితో గడపాలి, దేవునితో స్నేహం చెయ్యాలి, దేవుని సన్నిధి నిత్యం మనం అనుభవించాలని ఆశపడినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనలను ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెట్టడానికే, నిర్దోషులుగా నిలబెట్టడానికి, అలాగే నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయనే మాంసయుక్తమైన దేహమందు ఆయన మన కోసం శిలువ మీద ప్రాణం పెట్టి మనలను పరలోకపు తండ్రితో సమాధానపరిచారు, దేవునితో సమాధానపరిచారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో కడగబడుతున్న మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిని నిలబడుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. దేని బిడ్డలారా, మన భక్తి చేత, మన క్రియల చేత, మన సొంత ప్రయత్నాల చేత ఏమాత్రము కూడా మన దేవుని సన్నిధికి నిలబడడానికి యోగ్యులం కాదు, అర్హులం కాదు. తండ్రి అనడానికి కూడా మనలో యోగ్యత. తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడంటే, తండ్రి అనుటకు కూడా నాకు అర్హత లేదంటున్నాడు. తండ్రి అనుటకు కూడా. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలతలేదు అంటున్నాడు. చూసారా, వారు ఎంతగా తగ్గించుకున్నారు, వారు ఎంతగా విరిగి నలిగిన హృదయంతో పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చారో ఆయన వారిని క్షమించాడు, ఆయన వారిని అంగీకరించాడు, వారు పోగొట్టుకున్న మళ్ళీ తిరిగి వారికి దయచేశాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి దేని బిడ్డరా, ఆ కుమారుడు పోగొట్టుకున్న పరిశుద్ధతను మళ్ళీ ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పాడు. అలాగే పోగొట్టుకున్న కుమారుడుగా అధికారాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చాడు, ఉంగరాన్ని తొలగించాడు. అలాగే తండ్రితో సమాధాన సువార్త వల్ల అయినా దేని బిడ్డ రక్షణ అనే జోడు తొడిగించాడు. దేని బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప ప్రేమ మన పరలోకపు తండ్రి మన మీద ఉన్న ఆయన ప్రేమ చాలా గొప్ప ప్రేమ. ఆయన లాంటి ప్రేమ ఎవ్వరు చూపించలేరు. ఆయన చూపించిన ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు చూపించలేరు. నా సహోదరుడు, ఆ సహోదరి, ఆయన మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి దేవుడే మనలను దేని బిడ్డలారా, మనల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా నిలబెట్టడం కోసం ఆయనే మాంసయుక్త దేహాన్ని ధరించి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి ఆ మరణం అనే ద్వారం గుండా వెళ్ళి దేని బిడ్డలారా మనలను యోగ్యులుగా చేశాడు. మన కోసమే ప్రభు శిలువలో చంపబడ్డాడు, మన కోసమే ప్రాణం పెట్టాడు, మన కోసమే రక్తం చిందించాడు. దీని బిడ్డ, చనిపోయిన వారిని సైతము రక్షించిన, బ్రతికించిన దేవుడు. నిజమే, ఆయన తన ప్రాణాన్ని మరి మన కోసం ఏమాత్రం చంపబడకుండా రక్షించుకోగలడు, వారికి దొరకకుండా ఆయన చేయగలడు. దేని బిడ్డలారా, ఆ యొక్క సిలువ వేసే వారందరినీ కూడా ఆయనను ఏమీ చేయకమునిపే వారిని కాల్చి బూడిద చేయగలడు. దేని బిడ్డ, ఆయన లేఖనాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. లేఖనాల ప్రకారమే ఆయన మరి హింస పొందాడు, అవమానం పొందాడు, సిలువేయబడ్డాడు. లేఖనాల ప్రకారమే 3వ దినాన తిరిగి లేచాడు. లేఖనాల ప్రకారమే ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. ఆయన తన సన్నిధిని మనకు చాలా సమీపంగా ఉంచాడు. కనుక ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ప్రతి క్షణము కూడా ఆయన సన్నిధిలో మనం చక్కగా జీవించాలి. ఇర్మియా గ్రంథం 30:21 నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడు ఎవడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను అంటున్నాడు దేవుడు. నేను వారిని చేరదీసేదను అంటున్నాడు. నిజంగా ఆయన సన్నిధికి రావడానికి ఎవరికి ఉందో ధైర్యం? ఎందుకంటే భూమి మీద ఉన్న సజీవుల్లో ఒక్కడు కూడా ఆయన సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడ్డాడంట. దేని బిడ్డలారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందరం త్రోవ త్రప్పి గొర్రెల వలె చెదిరిపోయి మనకిష్టమైన త్రోవలకు మనం వెళ్ళిపోయాం. కాబట్టి భూమి మీద ఉన్న సజీవులలో ఏ మనిషి కూడా ఆయన సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కానీ దేవుడే, నీతిమంతుడైన దేవుడే, మనల్ని ప్రేమిస్తున్న దేవుడే మనల్ని చేర్చుకొని నీతిమంతులుగా చేసి ఆయన సన్నిధిలో మనం జీవించినట్లు మనల్ని చేర్చుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2:18 కీర్తన 139:7, కీర్తన 51:11 మనం చూసినట్లయితే దేవుడు ఆయన సన్నిధిని మనం జీవించినట్లు ఆయన తన ఆత్మతో మనలను ముద్రిస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నా హృదయంలో నుండి, నాలో నుండి నీ ఆత్మను, పరిశుద్ధాత్మను తీసివేయద్దు, నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయద్దు.
అలాగే నీ సన్నిధిలో నుండి నన్ను గెంటివేయొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. దేని బిడ్డలారా, దేవుని ఆత్మ లేకపోతే దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధి మనకు కావాలి అంటే దేవుని ఆత్మను తప్పనిసరిగా పొందుకొని తీరవలసిందే. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం. నా సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ లేనివాడు ఆయన వాడు కాదు. పరిశుద్ధాత్మ చేత ఎందరు నడిపించబడతారో వారే దేవుని కుమారులు. దేవుని బిడ్డలారా, మనలను పాప నియమము నుండి తప్పిస్తున్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. సాతాను మీద విజయాన్ని దయచేస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మనము అడుగుచున్న వాటిని ఎల్లను పొందుకోవడానికి సహాయం చేస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మనం చేసే ప్రతి ప్రార్థన మొర్రను పరలోకపు తండ్రికి చేరవేసి ఆయన నుంచి జవాబు తీసుకొస్తుంది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఆ సమాధానం దేని బిడ్డలారా ఉచితముగా దేవుడు మనకు దయచేస్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, చూడండి, ఆయన సన్నిధికి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి గ్రంథం 8:13 చూసినట్లయితే ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమముగా ఉంటారని బైబిల్ చెప్తుంది. మనం దేవుని సన్నిధిని భయపడాలి. దేని బిడ్డలారా, మనము దేవునిని ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి, వెతకాలి. అలాగే ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగి బ్రతకాలి. ఆయన సన్నిధిని మనం భయపడకుండా జీవించినట్లయితే దేని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. దేవుని అందలి భయము పవిత్రమైనది. అటువంటి పవిత్రమైన భయం, ఏ పాపము చేయకుండా నేను ఆఫ్ చేసే భయం. దేని బిడ్డలారా, అటువంటి పరిశుద్ధ భయం మనం ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి పరిశుద్ధ భయాన్ని మనలో ఉంచుతారు. ఆయన దేవుని వాక్యం మనలో పరిశుద్ధమైన భయాన్ని కలుగు చేస్తుంది. ఆ భయము చేత మనం జీవిస్తున్నప్పుడు ఏ పాపము చేయము. దేవునిని గాయపరిచేది, దేవుని దుఃఖపెట్టేది, ఆయన మీద తిరుగుబాటు చేసే ఏది కూడా మనం చేయము. ఎందుకంటే ఆయన ఆత్మ చేత, ఆయన వాక్యము చేత దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతాం. నా సహోదరుడా, సహోదరి, ఆయన చిత్త ప్రకారం చేయవాడే ఆయనకి ఇష్టడు. ఆయన చిత్త ప్రకారం చేయవాడే మరి ఆయనను ప్రేమించేవాడు. ఆయన్ని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలు గైకొంటాడు. ఆయన ఆజ్ఞలు గై కొనలేని వాడు ఆయనను ప్రేమించేవాడు కాదు. కాబట్టి దేని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనలను ఆయన సన్నిధిలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనము పరిశుద్ధమైన భయము కలిగి ఉండాలి, దేవునికి భయపడాలి. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మనం మట్టివారం, మనము కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. దేని బిడ్డలారా, ఈ దేవుడు నిత్యుడు. ఆయన మనలాగా కొద్దిసేపు ఉండి కొద్దిసేపట్లో మరి ముగిసిపోయే దేవుడు కాదు. ఆయన నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన సంవత్సరములకు మితి లేదు. దేని బిడ్డలారా, ఎల్లప్పుడూ నిత్యం ఉండే దేవుడు ఆయన. కాబట్టి మనం దేవునికి భయపడాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. కనుక దేవునికి భయపడితే ఈ భూమి మీద కొద్ది కాలం క్షేమకరంగా మన బ్రతుకు వెళుతుంది. దేవునికి భయపడకుండా మనం తిరుగుబాటు చేసేవారిగా ఉన్నట్లయితే, దేవుణ్ణి గాయపరిచేవారిగా ఉన్నట్లయితే అది మనకు మంచిది కాదు. దేవుని సన్నిధిని చూడండి, సొదొమ గొమొర్రా ప్రజలు దేవునిని కానీ దేవుని సన్నిధిని లెక్క చేయలేదు. వారు దేని బిడ్డలారా, వారు దుష్టులు, ఘోరమైన పాపులుగా మారిపోయారు. ఎంత భయంకరమైన పాపాలతో నిండిపోయింది అంటే చూడండి, స్త్రీలు పురుషులు ఆ యొక్క వివాహాలు చేసుకున్నారంట. ఎంత భయంకరమైన పాపం. దేని బిడ్డలారా, ఎక్కడ చూసినా ఈ యొక్క పాలిగమి అంటే ఒక స్త్రీకి ఎక్కువ మంది భర్తలు, లేక ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు, ఇటువంటి పాలిగమి అనే ఈ పాపం ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా దేహాన్ని అపవిత్రమైన కార్యాలతో, చోర క్రియలతో మనుషులు నింపేసుకుంటున్నారు. వారి మార్గాలను పాడు చేసుకొని, నాశనం చేసుకొని దేవుని సన్నిధికి దూరమైపోతున్నారు. చూడండి, సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఉట్టిని విడిచిపెట్టలేదు. దేని బిడ్డలారా, భయంకరమైన ఆయన సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేసేసింది. ఆ పట్టణాలను సైతం, ఆ పట్టణం నుండి సమస్తము కూడా కాల్చివేసేసింది. దేని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునికి భయపడితేనే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు.
దేవుని సన్నిధిని గర్వంగా ప్రవర్తిస్తే అసలు దేవుని సన్నిధిని అనుభవించలేవు. దేవుని సన్నిధిని అనాలోచితంగా మాట్లాడితే నువ్వు ఆయన సన్నిధిని అనుభవించలేవు. దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే తగ్గింపు కలిగిన వాడిగా ఉండాలి, తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. దేవులారా, దేవుడు చెబుతున్నాడు కదా, విరిగి నలిగిన మనస్సు ఎవరైతే కలిగి ఉన్నారో వారిలో నివాసం చేస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఎవడైతే దీనుడై తగ్గించుకుంటున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కొద్ది కాలం దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం జీవించాలి అంటే మనం దేవునికి భయపడే వారిగా ఉండాలి. ఏ పాపము చేయకుండా దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. ప్రియబిడ్డలారా, అలాగే కీర్తన 96:9 పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకి నమస్కారము చేయుడి. నిజమే, పరిశుద్ధత అనేది దేవుడు కోరుకునే చాలా ప్రాముఖ్యమైన క్వాలిఫికేషన్. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధిలో మనం జీవించాలి అంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు, పరిశుద్ధత లేకుండా దేవునితో సహవాసం చేయలేవు. దేని బిడ్డ, ఎప్పుడు పరిశుద్ధపరచబడుతున్నావు? ఇదిగో మన పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టినప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడుగుతుంది. కనుక మళ్ళీ ఎన్నడూ వెనుకకు తిరిగి చూడకూడదు. మనం ఇక వెనుకకు విడిచిపెట్టే వాటిని వైపు వెళ్ళకూడదు. మనం దేని బిడ్డలారా, విడిచిపెట్టిన సాంగత్యాలు జోలికి వెళ్ళకూడదు, విడిచిపెట్టిన అపవిత్రమైన కార్యాల జోలికి వెళ్ళకూడదు. నువ్వు ఎప్పుడైతే అటువంటి పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నావో దేవుని సన్నిధి నువ్వు నిత్యము అనుభవించగలుగుతావు. ఆయన సన్నిధి నిత్యము నీలో నివాసం ఉంటూ ఉంటుంది. దేని బిడ్డ, కీర్తన 62:8 జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. చూడండి, విశ్వాసము, దేవుని సన్నిధిని మనకు కనెక్ట్ చేసేది విశ్వాసం. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని మనం అనుభవించాలంటే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద అపనమ్మిక వస్తూ ఉంటుందో, అనుమానం వస్తూ ఉంటుందో, అవిశ్వాసం వస్తూ ఉంటుందో, దేవునితో డిస్కనెక్ట్ అయిపోతున్నావు. దేవునికి నీకున్న సంబంధం వెంటనే తెగిపోతుంది. చూడండి, హవ్వ దేవునితో సంబంధం ఎప్పుడు తెగిపోయిందంటే, సాతాను ఆమెతో మాట్లాడినప్పుడు తెగలేదు, ఆమె సాతానుతో మాట్లాడింది అప్పుడు తెగలేదు. కానీ ఎప్పుడు తెగింది? సాతాను మాట నమ్మి దేవునిని నమ్మకుండా, ఎప్పుడైతే సాతాను చెప్పిన మాటలు నమ్మి దేవుడు తినవద్దన్న ఫలాలు, ఎప్పుడైతే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తిన్నదో ఆ క్షణమే ఆమె దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయింది. దేని బిడ్డలారా, పాపము చేసేవాడు దేవుని సన్నిధిలో జీవించడానికి యోగ్యుడు కాదు. అందుకే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని మాటలు నమ్మకుండా, భార్య చెప్పిన మాటలు ఆయన నమ్మి, సాతాను చెప్పిన మాటలు అవ్వ నమ్మి, ఎప్పుడైతే వారు దేవుని మాటల కంటే దేవులరా మనుషులు చెప్పిన మాటలు లేక సాతాను చెప్పిన అబద్ధాలు నమ్మి ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపము చేశారో, ఆజ్ఞను అతిక్రమించారో, ఆ క్షణమే వారు దేవునితోన సహవాసాన్ని కోల్పోయారు. అందుకే నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మిక ఎప్పుడు మనం కోల్పోకూడదు. దేవుని యందలి విశ్వాసమే మనం జీవించడానికి అవసరమైనది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఈ లోకస్తులు వెలిచూపును బట్టి జీవిస్తారు. ఈ లోకస్తులు దేని బిడ్డలారా, వారు ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత నడిపించబడుతూ ఉంటారు. నిజమే దేని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపుకు తగినట్లు జీవించాలంటే విశ్వాసంతో జీవించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు మనం ఉన్నామంటే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మనల్ని చేసిన దేవుడు లేకుండా మనం ఎక్కడి నుంచి వస్తాం? దేని ప్రియమైన బిడ్డలారా, ఈ భూమి, ఈ సృష్టి ఇదంతా ఉందంటే దీని అంతటిని చేసిన సృష్టికర్త ఉన్నాడు. అందుకే దేవుని వద్దకు వచ్చిన మనము దేవుడు ఉన్నాడని, తనను అడుగువారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మాలి. దేవుని మీద విశ్వాసము లేకుండా దేవుని సన్నిధిని అనుభవించలేవు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నేను తండ్రిని వేడుకొందని మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకై వేరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తాను అని వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్ముడు నీ బ్రతుకు దినాలన్నీ కూడా నీతో ఉండడానికి వచ్చారు. దీని బిడ్డలారా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాడు ఆయన, మరణము వరకు కూడా నేను విడిచిపెట్టడం. అంతేకాదు నీ ఆత్మను తన నిత్యత్వంలో చేర్చే వరకు నేను విడిచిపెట్టడం.
నా సహోదరుడా, సహోదరి, ఇదిగో ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి గురించి ఎరుగకున్నావా? దేని బిడ్డ, దేవుని సన్నిధి అంటే అసలు అనుభవించకుండా, రుచి చూడకుండా ఉన్నావా? సరైన భక్తి చేయలేవు. ఆయన సన్నిధిని నువ్వు రుచి చూసినప్పుడే, ఆయన సన్నిధిలో ఉండే ఆ టేస్ట్ ఏంటో నువ్వు అనుభవించినప్పుడే నువ్వు దేవుని కోసం బలమైన సాక్షిగా జీవించగలుగుతావు. దేవుడు నమ్ముకున్నానని పేరు మార్చుకున్నంత మాత్రం ఆయన సన్నిధిని అనుభవించలేవు. దేవుడు నమ్ముకున్నానని ఒక డ్రెస్సు, ఏదైనా ఒక రంగు కలరు వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన ఆయన సన్నిధిని నువ్వు అనుభవించలేవు. నా సహోదరుడా, ఒకవేళ ఒక బైబిల్ని మనం ఎప్పుడు కూడా చేతులు ఉంచుకున్నంత మాత్రాన దేవుని సన్నిధిని అనుభవించలేవు. దేవుని సన్నిధి దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది. నీ హృదయంలో ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఏ క్షణమైతే నువ్వు కోల్పోతావో, దేవుని మీద నమ్మిక ఏ క్షణమైతే నువ్వు కోల్పోతావో ఆ క్షణమే దేవునితో సంబంధం తెగిపోతుంది. దేవుని సన్నిధి నువ్వు పోగొట్టేసుకుంటున్నావు. అలాగే దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఏ క్షణమైతే నువ్వు కలిగి ఉంటావో ఆ క్షణమే దేవుని సన్నిధితో నువ్వు కనెక్ట్ అవుతున్నావు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన క్షణమే దేవుని సన్నిధి నీ లోపల ప్రవహించడం అనేది జరుగుతుంటుంది. దేవుని సన్నిధి జీవంతో కూడింది. దేవుని సన్నిధి దేవునిలారా, ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు జీవాన్ని మనం కలిగి ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన మనం అందరము కూడా నిత్య జీవం గలవారం కనుక ఆయన సన్నిధిలో ఉండే జీవం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి నరాలకి, కండరాలకి, మన ఆత్మకు, మన హృదయానికి, మన మనసుకు, మన తలంపులకు ఆయన సన్నిధి ప్రవహిస్తూ ఉంటున్నప్పుడు అన్ని విషయాల్లో నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు. అన్ని విషయాల్లో జ్ఞానంగా ఉండగలుగుతావు. అన్ని విషయాల్లో బలంగా ఉండగలుగుతావు. అన్ని విషయాల్లో విజయవంతమైన జీవితాన్ని ప్రభు కోసం జీవించగలుగుతావు. నేను ప్రియబిడ్డ, దావీదు కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. చూడండి, తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు తన హృదయం దేవుని కోసం, ఆయన సన్నిధి కోసం తృష్ణగొని ఉంది. నా సహోదరుడా, సహోదరి, దేవుని కోసం నువ్వు తృష్ణగొని ఉండాలి. ఈ లోకంలో డబ్బు కోసం తృష్ణ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదిద్దాం రండని డబ్బు కోసం తృష్ణ దప్పిక డబ్బు సంపాదించాలి. ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలి. ఇస్కరియోతు యూదాకైతే యేసుక్రీస్తు ప్రభువారినే మరి అప్పగించేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన. దేని బిడ్డ, అననీయ సప్యరాలకైతే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మానేసైనా సరే డబ్బు కూడగట్టాలి. చూసారా, డబ్బు సమస్తమైన కీడులకు మూలం ధనం. చాలా జాగ్రత్త నా సహోదరుడా, సహోదరి, నీకు కావలసినంత ధనాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ధనాన్ని బట్టి దేవునికి దూరం అవ్వద్దు. నీకు ఏమి కావాలో నువ్వు అడగక మునిపి ఆయనకి తెలుసు కనుక దేవుడు సమస్తాన్ని ధారాళంగా దయచేసే దేవుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు, కానీ ధనం మీద విశ్వాసం ఉంచొద్దు. ప్రియబిడ్డ, బైబిల్ చెప్తుంది దేవుని కోసం తృష్ణగొను. మనుషులు ధనము కోసం తృష్ణగొని ఉన్నారు. దేని ద్వారా ఈ లోక సంబంధమైన సుఖాల కోసం తృష్ణగొని ఉన్నారు. ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసం, ఈ లోకాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనతో, ఆశతో ఉన్నారు మనుషులు. కానీ మనమైతే దేవుని సన్నిధి కోసం తృష్ణగొని ఉండాలి. దేవా, నీ సన్నిధిని నేను అనుభవించాలి, నీ సన్నిధి నాలో కుమ్మరించయ్యా, నీ సన్నిధిలోకి నన్ను నడిపించయ్యా, నీ సన్నిధిలో ఉండే ఆ ఉన్నతమైన ఆ సంతోషం, సమాధానం నేను అనుభవించాలి ప్రభా అని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నేను మీకోసం చిన్న ప్రార్థన చాలా ఆశపడుతున్నా. పరలోకమందున మా తండ్రి, మీ నామంలో బిడ్డల పక్షుగా ప్రార్థిస్తున్నానయ్యా. మీ సన్నిధిని నీ బిడ్డలు ఎల్లప్పుడూ అనుభవించేవారిగా, మీ సన్నిధిలో ఉండే సంతోష సమాధానాలు ఎల్లప్పుడూ అనుభవించేవారిగా సిద్ధపరచు తండ్రి. దీవించు నాయన, బలపరచు ప్రభువా, క్షేమము దయచే, వారి హృదయాల్లో ఉండే కలవరాలు, చింతలు, భయాలు తీసివే నాయన. మీ సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషం నీ బిడ్డలు ఎల్లప్పుడూ అనుభవించుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.